ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఎవరో బల్లకి మేకులు కొడుతున్న శబ్దం వస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? బట్టలు ఉతుకుతున్నానండి. అది తెలుస్తోంది, నా కళ్ళు కనపడుతున్నాయి. ఎందుకు ఉతుకుతున్నావని? ఏ బట్టలు ఉతికితే నేను అలసిపోతానా? అవును, నా ముద్దుల పెళ్ళానివి కదా. నువ్వు బట్టలు ఉతికితే ఎక్కడ అలసిపోతావో అని బాధపడుతున్నాను. పోండి, ఇన్నాళ్ళకైనా మీ మనసులో నా మీద ఉన్న ఫీలింగ్ ని బయటికి చెప్పారు. థ్యాంక్స్. నీ తలనలా గోడకేసి కొడతాను, అప్పుడు కూడా చెప్తావు థ్యాంక్స్? ఏయ్, ముట్టుకోకు, అది నా షర్టు. ఏ నా బట్టలు ముట్టుకోవడానికి వీల్లేదు. అయ్యో వదలండి, ఉతికిస్తాను, మాసిపోయింది. ఏయ్, మాసిపోతే నీ బట్టలు ఉతుకో. నా బట్టలు మాత్రం నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. పని మనిషే ఉతుకుతుంది. అది పెళ్లి కానంత వరకు. పెళ్ళైన తర్వాత భర్త బట్టలు భార్య ఉతకాలి. నువ్వు నా భార్యవి కాదు. ఇవ్వు, ఇవ్వు. వదలండి. ఏయ్, అబ్బా వదలండి, చిరిగిపోతుంది. ఇవ్వు. ఆ పని ఏదో ముందే చేయొచ్చు కదండి. ఇప్పుడు ఆపాను కదా, తల తుడుచుకుని బట్టలు మార్చుకుని బయటకు వచ్చేసాయి. అయిందా?
నా బట్టలు వేసుకున్నావేంటి? బుద్ధి లేదా నీకు? నా బట్టలు లేవండి. ఏంటి? అంటే కొన్ని ఉతికి ఆరేశాను, కొన్ని ఇప్పుడే నానబెట్టేశానండి. ఆరేసిన బట్టలు ఆరిపోయి ఉంటాయి. పైకి వెళ్ళి తెచ్చుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి కట్టుకుందాం అనుకున్నాను. ఈ లోపల వంటి మీద ఉన్న చీర అలా తడిచిపోయింది కదా. నా బట్టలు వేసుకోవాలని తడిసావు కదా? అయ్యో, అది కాదండి. మాట్లాడొద్దు. ముందు నా బట్టలు తీ. అయ్యో, ఎలాగండి? నా బట్టలు ఏమీ లేవు. ఆరేసి పైన ఉన్నాయి కదా. అవన్నీ నాకు తెలీదు. నా బట్టలు నీ ఒంటి మీద ఉండడం నాకు నచ్చదు. తీ. తీస్తావా లేదా? తీ. అవునా అండి? తీస్తానులేండి. ఏయ్, ఏం చేస్తున్నావు? మీరేగా బట్టలు తీసేయమన్నారు. అంటే ఇలాగే తీసేస్తావా? పో, పైన బట్టలు ఆరేస్తానన్నావు కదా, పో తెచ్చుకోపో. సరేనండి. ఆగు. మళ్ళీ ఏమైందండి? నువ్వేం తేవద్దు, నేనే తీసుకొస్తాను. మీకెందుకండి శ్రమ? శ్రమ కాదు, కర్మ. నువ్వు నా డ్రెస్ వేసుకుని ఇలా బయటికి వెళ్ళావనుకో, మా అమ్మ వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారనా? ఏది అనుకోరు. మనిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా పీక్స్ కి వెళ్ళిపోయిందని ఏదేదో ఊహించేసుకుంటారు. వాళ్ళకా ఛాన్స్ ఇవ్వడం నాకిష్టం లేదు. అందుకే నేనే వెళ్ళి తీసుకొస్తాను, నువ్విక్కడే ఉండు. అంటే మరి మీ చేతులతో నా బట్టల్ని ముట్టుకుంటారా? ఇప్పుడు నా దగ్గర కౌంటర్ లేదు, వచ్చాక చెప్తా. హాయ్ సుజీ. హాయ్ లహరి, ఏం చేస్తున్నావే? నువ్వు కనిపిస్తే మర్డర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఎందుకే? అసలు నువ్వు నాకు ఫోన్ చేసి ఎన్ని రోజులైందే? చేసిన ఉపయోగం ఏముంది చెప్పు? ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా బయటికి వెళ్దామంటే రావు, సినిమాకి వెళ్దామంటే రావు. నువ్వెప్పుడు పిలిచావు? పిలిచినా నువ్వు రావు కదమ్మా. మా అమ్మ పంపించదు అంటావు. నేనెప్పుడన్నానే? నువ్వు పిలిచుంటే వచ్చేదాన్నేమో. ఆహా, అయితే పిలిస్తే వస్తావా? పిలిచి చూడు, డెఫినెట్ గా వస్తా. అయితే ఈవినింగ్ పార్టీ ఉంది, రా. పార్టీనా? ఒసే ముద్దు, ఈరోజు నా బర్త్డేనే, అందుకే పార్టీ ఇస్తున్నా. అవును, ఇవాళ నీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే సుజీ. ఫోన్లో విషెస్ చెప్పడం కాదు, పార్టీకొచ్చి విష్ చెయ్యి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.